హలో అండి అందరికీ. మనం నిన్న ఎయిత్ లెసన్ చూసాం. మొక్కల నుంచి ఆహారోత్పత్తి అనే లెసన్ చూసాం కదా. మనకి ఈరోజు 8th క్లాస్లో 9th లెసన్ ఏంటి అంటే జంతువుల నుండి ఆహారోత్పత్తి. అసలు జంతువుల నుండి మనం ఏ ఆహారాన్ని పొందవచ్చు ఏంటి అనేది క్లియర్ కట్గా ఇందులో తెలుసుకుందాం. మొక్కల నుంచి మనకి ఏమేమి ఆహారం లభిస్తుంది, ఏమేమి ఆహారోత్పత్తులు మనం పొందగలుగుతున్నాం, ప్లస్ ఆ మొక్కలకి ఆశించే కీటకాలు ఏమిటి, వాటి రోగాలు ఏంటి, వాటికి వాడే మనం పెస్టిసైడ్స్ ఏంటి, ఎరువులుగా వాడే ఫర్టిలైజర్స్ ఏంటి, అవన్నీ మనం నిన్న తెలుసుకున్నాం కదా. ఈరోజు వచ్చేసి మనకి జంతువుల నుండి ఆహారోత్పత్తి. జంతువుల నుండి ఆహారోత్పత్తి అనే దానిలో మనం ఫస్ట్గా పశు పోషణ అనే దాన్ని చూసుకుందాం. ఓకేనా? పశు పోషణ. పశు పోషణ అనేదంటే ఏంటి అంటే ఆహారాన్ని ఇప్పుడు పశువులకి ఆహారాన్ని అందియడం. ఓకేనా? ఆహారం అందించడం, ఆవాసం అందించడం, ఆవాసం అందించడం, వాటికి ఏమైనా రోగాలు వచ్చినప్పుడు మెడిసిన్ ఇవ్వడం. ఓకేనా? జంతువుల ప్రజననం రక్షణ కల్పించడం, ప్రజననం కోసం రక్షణ, ప్రత్యుత్పత్తి కోసం, ఇవన్నీ వీటి అవసరాలన్నీ మనం తీరుస్తున్నాం. అంటే మన మన దగ్గర పెట్టుకొని వాటికి ఆవాసం కల్పించడం కానీ, ఆహారం అందించడం కానీ, రక్షణను కల్పించడం కానీ, ప్రజననం కోసం అంటే ఆ ప్రత్యుత్పత్తి కోసం వేరొక యానిమల్ దగ్గరికి తీసుకెళ్ళడం, లేదంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ చేయించడం, ఇట్లాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం కదా. వీటన్నిటినీ కలిపి మనం పశు పోషణ అంటాం. పశు పోషణ ఆరెల్స్ యానిమల్ హస్బెండరీ. యానిమల్ హస్బెండరీ అంటే పశువుల పెంపకం లేదా పశు పోషణ. ఓకేనా? అసలు ఈ పశు పోషణ వల్ల మనకి ఏం లాభాలు ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే కనుక పశువుల నుండి ఆహారం అనేది మనకి ఓన్లీ ఆహారం కోసమే కాదు, ఆహారం కోసం మాత్రమే కాకుండా వ్యవసాయ పనులకి ఉపయోగించుకోవడానికి, వ్యవసాయం కోసం, ఓకేనా, వ్యవసాయం మరియు రవాణా కోసం కూడా మనం ఈ పశువుల మీద అనేది డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఆహారం అంటే చికెన్, నాన్ వెజ్, మటన్ ఇట్లాంటి వాటి కోసం. చికెన్ లాంటి పదార్థాలు, మటన్ లాంటి వాటివి అన్నీ మనం పశువుల నుంచి తింటాం కదా. అవి మాత్రమే కాకుండా వ్యవసాయం కోసం అంటే ఆవుల్ని మనం వ్యవసాయం కోసం ఉపయోగిస్తాం కదా. అలానే రవాణా కోసం మనం ఏంటి అంటే ఆవులు బండి కట్టి తీసుకెళ్తాం. అవి కూడా రవాణాకు ఉపయోగపడినట్లే. ఇంకొకటి ఏంటి అంటే మనకి మెయిన్ ఒంటెలు. ఓకేనా? ఒంటెలు కానీ గుర్రపు స్వారీ, వాటి ద్వారా కూడా మనం రవాణా అనేది జరుగుతుంది. ఓకేనా? మనం ఏ జంతువుల్ని మచ్చిక చేసుకున్నాం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మనం కుక్క అనే దాన్ని ఎప్పుడు మచ్చిక చేసుకున్నాం అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం నుంచి ఆ టైం అప్పటి నుంచే మనం మచ్చిక చేసుకోవడం జరిగింది. గొర్రె వచ్చేసి క్రీస్తు పూర్వం 11,000 నుంచి 9,000 బిట్వీన్ ఆ ఇయర్స్ మధ్యనే మనం మచ్చిక చేసుకోవడం జరిగింది. పందిని వచ్చేసి 9,000 ఇయర్స్ ఏగో. మేక వచ్చేసి 8,000 సంవత్సరాల క్రితం. వీటన్నిటిని బట్టి మనం ఏ జంతువుని మొదటిగా మచ్చిక చేసుకున్నామంటే కుక్కని ఫస్ట్ మానవుడు అనేది మచ్చిక చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఒక లైన్ ఇచ్చారు, పులి, సింహం, ఖడ్గమృగాలు, వీటిని ఎందుకు మచ్చిక చేసుకోలేము, మనం వీటిని మాత్రమే ఎందుకు పెంచుకోగలుగుతున్నామని ఇచ్చారు. రీజన్ తెలిస్తే మీకు కామెంట్ చేయండి. ఓకేనా? మనం ఇప్పుడు వచ్చేసి అంటే ఏ యానిమల్స్ దేనికోసం ఉపయోగిస్తామనే దాన్ని తెలుసుకుందాం. ఆవు గేదెలు పాల కోసం పెంచుతాం. ఓకేనా? ఆవు గేదె పాల కోసం పెంచుతాం. ఇంకా వచ్చేసి మనకి మేక, గొర్రె, కోడి,
ఇట్లాంటి వాటిని మాంసం కోసం పెంచడం జరుగుతుంది, మాంసం కోసం. ఓకేనా. ఎద్దు, గుర్రం, గాడిద, ఒంటె ఇట్లాంటివన్నిటిని మనం రవాణా కోసం పెంచడం జరుగుతుంది. ఆవు, గేదెని పాల కోసం, మరియు మేక, గొర్రె, కోడిని వాటిని మాంసం కోసం, ఎద్దు, గుర్రం, గాడిద, ఒంటె లాంటి వాటిని రవాణా కోసం పెంచడం జరుగుతుంది. ఓకేనా. మనం నిన్న మొక్కలు పెంచడమే వ్యవసాయం అంటాము. ఆ వ్యవసాయం అనేది జంతువులతో ముడిపడి ఉంది. అంటే వ్యవసాయం కోసం మనం జంతువులను ఉపయోగిస్తాం. వ్యవసాయం మరియు పశువుల పెంపకం, వ్యవసాయం ప్లస్ పశువుల పెంపకం, వ్యవసాయం ప్లస్ పశువుల పెంపకం ఈ రెండు అనేది డిపెండ్ అయి ఉంటాయి. అంటే వ్యవసాయం అనేది పశువుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం అనేది పశువుల పెంపకంలో అంతర్భాగం అని మనం చెప్పొచ్చు. ఓకేనా. ఇంకొచ్చేసి మన విలేజెస్లో కోళ్ళు, పందులు, ఆవులు, గేదెలు ఇట్లాంటి వాటిని అన్నింటినీ పెంచుతాం. మేకల్ని కూడా పెంచుతూ ఉంటాము. వాటికి షెడ్లు వేసి ఏవి రోగాలు రాకుండా కాపాడుకుంటూ జాగ్రత్తగా ఇవన్నీ చేస్తూ ఉంటాం. పూర్వంలో మన దేశంలో ఏంటి అంటే, మన దేశంలో వచ్చేసి 1 హెక్టార్ కంటే తక్కువ భూమిలోనే, 1 హెక్టార్ కంటే తక్కువ భూమిలో, హెక్టార్ కంటే తక్కువనే చాలా వరకు తక్కువ మంది హెక్టార్ కంటే తక్కువ భూమిలో వ్యవసాయం చేయడం జరుగుతుంది. హెక్టార్ కంటే తక్కువ భూమిలోనే, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఎక్కువ మంది అంటే వాళ్ళకి తక్కువ భూమి ఉన్నట్టు, పొలాలు తక్కువ ఉంటాయి, ఎక్కువ భూమి ఎక్కువ ఉన్న వాళ్ళని భూస్వాములు అంటే అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే మనకి 1 హెక్టార్ కంటే తక్కువ భూమిలో వ్యవసాయం చేసే వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నారు మన దేశంలో వచ్చేసి. మనం ఇంకా పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, పశువులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆవులు, గేదెలు ఒక కొట్టంలో పెడతాం కదా, వాటిని నీట్గా ఉంచాలి, ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉండాలి. అవి టాయిలెట్ పోసినా కానీ లేదంటే పెండ వేసినా కానీ క్లీన్ చేసి ఉంచాలి, పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. మరియు అప్పుడప్పుడు వాటికి ఇన్సెక్ట్స్, దోమలు రాకుండా దోమ తెర లాంటివి ఏర్పాటు చేయాలి షెడ్కి. ఇంకా వచ్చేసి అప్పుడప్పుడు దోమల మందు స్ప్రే చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. లేదంటే వీటికి కూడా వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి వ్యాధులు ఏంటంటే ఎక్కువగా పశువులకు అనేది అంటే ఎద్దులు లాంటి వాటికి, పశువులకి ఫర్ ఎగ్జాంపుల్ పశువుల్లోనే ఎద్దులు అనుకుందాం, ఎద్దులు లాంటి వాటికి గాలికుంటు వ్యాధి అనేది వస్తుంది. గాలికుంటు వ్యాధి దీన్ని ఇంగ్లీష్లో ఫుట్ మౌత్ డిసీజ్ అంటాం. ఫుట్ మౌత్ డిసీజ్ అని అంటాం. ఫుట్ మౌత్ డిసీజ్ అని పిలుస్తాం. ఓకేనా. ఇంకొచ్చేసి గొర్రెలు, మేకల్లో వచ్చి ఏ వ్యాధులు రావడానికి ఛాన్స్ ఉందంటే, గొర్రెలు మేకల్లో నట్టలు, ఆరెల్స్ దీనినే ఏలిక పాములని కూడా అంటాం. ఈ వ్యాధి ఎక్కువగా గొర్రెల్లో మరియు మేకల్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎద్దులు లాంటి వాటిలో పశువులకు ఏమొస్తాయంటే గాలికుంటు వ్యాధి, దీన్నే ఫుట్ మౌత్ డిసీజ్ అని కూడా అంటాం. ఓకేనా. ఈ వ్యాధులు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే వీటికి వ్యాధులు వస్తే నయం చేయడానికి ఎవరు అంటే పశువుల డాక్టర్ ఉంటారు. పశువులకు ఏమైనా అయితే పశువుల డాక్టర్ని సంప్రదించాలి. వెటర్నరీ డాక్టర్. ఓకేనా. వాళ్ళు వచ్చే సూచనలు, సలహాలు తీసుకొని మనకి పశువులకి ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఏంటి, ఏమైనా మెడిసిన్ యూజ్ చేయాలా, లేదంటే మనం క్లీన్ చేయడంలోనే ఆ వ్యాధులు తొలగించుకోవచ్చా, దోమలకి దోమతెర లాంటివి యూజ్ చేయడం వల్ల కానీ, లేదంటే మనం అవి వేసిన పెంట, టాయిలెట్ ఇవన్నీ వెంటనే క్లీన్ చేయడం వల్ల కానీ, అప్పుడప్పుడు ఒక వెట్ ఎయిర్ లోపలికి షెడ్లోకి పంపించడం వల్ల కానీ, డ్రై ఎయిర్ లోపలికి పంపించడం వల్ల కానీ మనకి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. బ్యాక్టీరియల్ డిసీజ్ అంటారు.
పశు పశు పోషణ అయిపోయింది కదా, యానిమల్ హస్బెండరీ. ఇప్పుడు మనం పాల ఉత్పత్తి గురించి చూద్దాం. పాల ఉత్పత్తి, ఓకేనా. పాల ఉత్పత్తిలో మనకి మెయిన్ వచ్చేసి ఏమేమి యానిమల్స్ ఉన్నాయంటే, మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో ఇలా. ఈ డయాగ్రామ్ బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి. ఈ రెడ్ కలర్లో ఉన్నది మొత్తం ఆవు. ఆవు నుంచి మనకి ఉత్పత్తి లభించే పాలు శాతం. ఇది గేదెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు. అంటే ఇంత ప్లేస్ ఆక్రమించింది. ఒక 70% ఎబో మనకి ఆవుల నుంచి పాలు లభించడం జరుగుతుంది. తర్వాత గేదెలు. రిమైనింగ్ థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏంటంటే మేకలు, గాడిద, ఒంటె ఇట్లాంటివి, ఓకేనా. అంటే ఆవుల నుంచి మనకి దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, మనకి ఎక్కువగా పాలు దేని నుంచి లభిస్తున్నాయి అంటే ఆవులని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గేదెలు. గాడిద పాలు గురించి మీరు విన్నారా? గాడిద పాలలో ఇమ్యూనిటీ, గాడిద పాలు ఊర్లోకి అమ్మొస్తూ ఉంటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. గాడిద పాల వల్ల ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే రోగ నిరోధక శక్తి అనేది డెవలప్ అవడం జరుగుతుంది, ఓకేనా. ఒంటె పాలు ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒంటె పాలను ఎక్కువగా వాడతారనమాట, ఓకేనా. ఇంకొచ్చేసి మనకి పశువులకి ఇచ్చే ఆహారం ఏంటి అంటే, ఎండుగడ్డి, పచ్చిగడ్డి మరియు శనగ చెక్క అంటారు కదా. అంటే పల్లీలు పట్టించిన తర్వాత ఆయిల్ తీసిన తర్వాత ఆ చెక్క ఉంటుంది, దాంతో ఆ పిట్టుతో చెక్క తయారు చేస్తారు. అది వేరుశనగ నూనె తీసిన తర్వాత మిగిలిన పొట్టుని పశువులకి దానాగా ఉపయోగిస్తారు, అట్లాంటిది. మరియు తౌడు, ఇట్లాంటివన్నీ మనం పశువులకి ఇస్తూ ఉండాలి, పశువుల ఆహారం కింద, ఓకేనా. ఇంకా దేశీయ రకం పశువులు వచ్చేసి, రోజుకి 2 to 5 లీటర్స్ వరకు పాలను ఇస్తాయి. 2 to 5 లీటర్స్, 2 నుంచి 5 లీటర్ల వరకు పాలు ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రంలో అధికంగా ముర్రా జాతి పశువులను పెంచడం జరుగుతుంది. ఇవి రోజుకి 8 లీటర్ల వరకు పాలిస్తాయి. ముర్రా జాతి పశువులు ఏంటంటే 8 లీటర్స్ వరకు పాలిస్తాయి. మన దేశీయ రకం వచ్చేసి 2 to 5 లీటర్స్ మాత్రమే పాలిస్తాయి. మన దేశంలో అధికంగా పెంచే పశువుల జాతి ఏంటి అంటే హర్యానా, జాఫ్రపుడి, నాగపురి, ఓకేనా. హర్యానా, జాఫ్రపుడి, నాగపురి, ఈ జాతికి చెందిన పశువులను ఎక్కువగా మనం పెంచడం జరుగుతుంది. హర్యానా, జాఫ్రపుడి, నాగపురి. ముర్రా జాతి పశువులు 8 లీటర్స్ వరకు పర్ డేలో పాలిస్తాయి. దేశీ రకం వచ్చేసి 2 to 5 లీటర్స్ వరకు పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి విదేశీ రకం ఏంటి అంటే, విదేశీ రకం పశువులు ఏమున్నాయంటే చూసుకుంటే కనుక జెర్సీ మరియు హాల్స్టీన్. జెర్సీ ఇది ఇంగ్లాండ్కి చెందిన జాతి, ఓకేనా. ఇంకొకటి వచ్చేసి హాల్స్టీన్. జెర్సీ మరియు హాల్స్టీన్ వచ్చేసి డెన్మార్క్కి చెందిన జాతి. ఈ నేమ్స్ గుర్తుంచుకోండి. డెన్మార్క్కి చెందిన జాతి, ఓకేనా. జెర్సీ అనేది ఇంగ్లాండ్కి చెందిన రకం అయితే హాల్స్టీన్ అనేది మనకు డెన్మార్క్కు చెందిన
రకం. ఓకేనా, ఇవి ఎంత ఎంత పాలు ఇస్తాయి అంటే 25 లీటర్స్ వరకు పాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఒక రోజుకి 25 లీటర్స్ పాలు ఇవ్వడం జరుగుతుంది. 25 లీటర్స్ గుర్తుంచుకోండి నేమ్స్. జెర్సీ ఇంగ్లాండ్కి చెందినవి, హాల్స్టీన్ ఏమో డెన్మార్క్, హర్యానా, జాఫ్రపూడి, నాగ్పురి అనేవి మన దేశంలో ఎక్కువగా పెంచే దేశీయ రకపు పశువులు. మన దేశీయ రకం వచ్చేసి 2 to 5 లీటర్స్ వరకు పాలిస్తాయి. ముర్రా జాతి పశువులు ఎక్కువగా పెంచడం జరుగుతుంది మన ప్రాంతంలో. ముర్రా జాతి వచ్చేసి 8 లీటర్స్ వరకు పాలిస్తాయి. మనకి పాల ఉత్పత్తి కోసం దేశీయ రకాలు విదేశీ రకాలతో సంకరీకరణం చెందించడం వల్ల ఏర్పడిన పశువులు ఏంటి అంటే ఆ పశువులు ఎంతవరకు మనకి ఈల్డ్ అంటే మిల్క్ ఇవ్వడం జరుగుతుందంటే 8 to 20 లీటర్స్ వరకు. 8 to 20 లీటర్స్. ఎక్కువ పాల ఉత్పత్తి కావాలని మన దేశీయ రకం పశువుల్ని విదేశీ రకం పశువులతో సంకరీకరణం చెందించడం వల్ల 8 లీటర్లు నుంచి 20 లీటర్ల వరకు మనకు పాల ఉత్పత్తి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, మన దేశంలో ఉత్పత్తి అయ్యే పాలలో 60% పాలు నెయ్యి, వెన్న, పాలపొడి, పెరుగు, జున్ను, కోవా, నెయ్యి, వెన్న, పాలపొడి, పెరుగు, జున్ను, కోవా ఇట్లాంటి వాటికి ఉత్పత్తి చేయడానికి 60% పాలు అంటే మనకు 100% పాలు మనకి వచ్చాయనుకోండి. ఆ 100లో 60% పాలు నెయ్యి, వెన్న, పాలపొడి, పెరుగు, జున్ను, కోవా ఇట్లాంటి వాటికి తయారు చేయడానికి మనకి 60% వరకు వెళ్ళిపోతున్నాయి. రిమైనింగ్ 40% మనకి తాగడానికి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఫర్దర్ యూసేజ్ అనమాట. ఓకేనా, ఈ పాలు నిల్వ చేయడం కానీ ఇవన్నీ బై ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయడానికి కానీ శీతలీకరణ యంత్రాలు ఉంటాయి. పాల శీతలీకరణ యంత్రాలు, వీటిని డైరీ ఫార్మ్స్ అంటాను. డైరీ ఫార్మ్స్ అనేవి ప్రైవేట్ రంగంగా ఉన్నాయి, ప్రభుత్వ రంగంగా ఉన్నాయి. ఈ డైరీ ఫార్మ్స్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో మనకి అధికంగా లాభాలు ఇచ్చే ఒక బిజినెస్ అని చెప్పొచ్చు. ఓకేనా, డైరీ ఫార్మ్ గురించి ఇదన్నమాట. ఇప్పుడు మనం పాస్చరైజేషన్ గురించి తెలుసుకుందాం. పాస్చరైజేషన్ ఆల్రెడీ మనం సూక్ష్మజీవుల ప్రపంచం 2లో హెచ్టిఎస్టి అనే పాస్చరైజేషన్ విధానాన్ని తెలుసుకుందాం. ఇక్కడ వ్యాట్ అనే పాస్చరైజేషన్ విధానాన్ని తెలుసుకుందాం. ఈ వ్యాట్లో ఏం చేస్తారంటే పాలని 62 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాలు వేడి చేసి తర్వాత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చల్లారుస్తారు. ఇలా చల్లార్చిన వాటిని నిల్వ చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది మనకి డైరీ ఫార్మ్స్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, హెచ్డిఎస్టీలో వచ్చేసి మనకి 70 డిగ్రీ వద్ద పాలను వేడి చేసి 30 నిమిషాల వరకు తర్వాత చల్లారుస్తారు. ఇందులో పర్టికులర్గా 62 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాలు టైం తీసుకొని 10 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్కి దిగిపోయేలాగా వాటిని చల్లారుస్తారు. ఇది ఎక్కువగా ప్రాసెస్ ఎక్కడ యూజ్ చేస్తారంటే డైరీ ఫార్మ్స్లో. మనకి హెచ్టిఎస్టి అనేది సూక్ష్మజీవి ప్రపంచం 2లో చూసాం కదా. ఇక్కడ వచ్చేసి మనకి వ్యాట్ పద్ధతి. వ్యాట్లోనేమో 62 డిగ్రీ సెంటీగ్రేడ్ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వచ్చే వరకు చల్లారుస్తారు. మనకి హెచ్టిఎస్టిలో వచ్చేసి 70 డిగ్రీస్ టెంపరేచర్ వద్ద వేడి చేయడం జరుగుతుంది. ఓకేనా, మన దేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో మన దేశంలో వచ్చేసి ఉత్తరప్రదేశ్ అనేది అధికంగా పాల ఉత్పత్తి చేసే రాష్ట్రం అన్నమాట. ఓకేనా, ఇది మనకి పాల ఉత్పత్తి గురించి. మనం ఇక్కడ ప్రొఫెసర్ జే కురియన్ గారి గురించి తెలుసుకుందాం. ప్రొఫెసర్ జే కురియన్
ఈయన ఏంటి అంటే శ్వేత విప్లవ పితామహుడు, వైట్ రెవల్యూషన్కి ఫాదర్. శ్వేత విప్లవ పితామహుడు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని జేకే కురియన్ గారిని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఈయన మనకి పెరుగుతున్న జనాభా పరంగా మనకి పాల ఉత్పత్తులు అనేవి సరిపోలేదన్నమాట. ఆ సిచ్యువేషన్లో ఈయన ఏంటి అంటే సంకర జాతి పశువుల్ని పెంచి వాటి ద్వారా అధికంగా పాల ఉత్పత్తిని పెంచారు జనాభాకి సరిపోయే విధంగా. సో అందువల్ల ఈయనని శ్వేత విప్లవ పితామహుడు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఇంకా వచ్చేసి పశుపోషణలో ఒక 60 నుంచి 70% వరకు మనీ పశువుల పెంపకానికి సరిపోతుంది. ఓకేనా. పెట్టుబడి అనేది పశువుల గ్రాసం కోసమే సరిపోతుంది. $60 to 70% పశువుల గ్రాసం మరియు దానా కోసమే సరిపోతుంది. మనం గ్రాసం ఏంటంటే పచ్చిగడ్డి ఎండుగడ్డి పెడతాం, దానా వచ్చేసి మనకి పల్లి చెక్క పొడి లేదంటే అట్లాంటివి ఉంటాయి కదా, లేదా తౌడు ఇట్లాంటివన్నీ దానా కింద చూస్తాం. అసలు ఫస్ట్ మనకి పశువులకు పెట్టాల్సిన ప్రధానమైన 2 అవసరాలు ఏంటి అంటే మొదటిది ఆరోగ్యంగా ఉండడం కోసం మనం పశువులకి ఆహారాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ అంటే వాటి నుంచి పాల ఉత్పత్తి మనకి ఎక్కువగా రావాలి, మనం ఎక్కువగా పాలు తీసేసుకోవాలి, అమ్ముకోవాలి మనీ అని కాకుండా అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడం కోసం మనం వాటికి పశువులకి దానా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అంటే ప్రత్యుత్పత్తి. ఎంత ప్రత్యుత్పత్తి జరిపితే ఎంత ప్రత్యుత్పత్తి రేటు అధికంగా ఉంటే మనకి అంతలా పశువులు పిల్లలు పెట్టడం జరుగుతుంది, వాటి జనాభా అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. ఓకేనా. పశువులు అసలు పాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే పాలలో కల్తీ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు యూరియా మరియు పిండి పదార్థాలను ఉపయోగించి పాలు తయారు చేసి కృత్రిమంగా పాలు తయారు చేసి ప్యాకెట్లో నింపి పాలని అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం సిటీలో యూజ్ చేసే పాలు ఏంటి అంటే యూరియా మరియు పిండి పదార్థం కలిసిన పాలు. ఓకేనా. ఇలాగా పాలను కల్తీ చేయడం జరుగుతుంది. పాలలో ఎక్కువ శాతం నీళ్లు కలిపి దానికి యూరియా మరియు పిండి పదార్థాన్ని యాడ్ చేసి అవి చిక్కగా మనకి నార్మల్ పాలలాగా చిక్కగా కనిపిస్తాయి కాబట్టి ఇట్లా చేస్తున్నారు అనమాట. యూరియా మరియు పిండి పదార్థాలు కలిపి పాలని కల్తీ చేయడం జరుగుతుంది. ఓకేనా. పాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయంటే క్షీరగ్రంథుల నుంచి. క్షీరగ్రంథులు మ్యామరీ గ్లాండ్స్ నుంచి పాలు ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. పశువు ఈనిన తర్వాత 72 గంటల వరకు అది ఇచ్చే పాలని జున్ను పాలు అంటాం. 72 గంటల వరకు జున్ను పాలు అంటే 3 days అనుకోండి. 3 days వరకు మనకి పశువుల నుంచి వచ్చే పాలు ఏంటి అంటే జున్ను పాలు. పాలు అనేది ఒక తెల్లని కొల్లాయిడ్ పదార్థం. పాలు ఏంటంటే తెల్లని కొల్లాయిడ్ పదార్థం. అసలు పాలలో ఏముంటాయి అంటే ప్రోటీన్స్, ఖనిజ లవణాలు మరియు A, D, E అనే విటమిన్స్ కూడా ఉంటాయి. A, D, E అనే విటమిన్స్ ఉంటాయి మనకి మిల్క్లో వచ్చేసి. ఓకేనా. పాలను కల్తీగా ఎలా చేయొచ్చు అంటే యూరియా మరియు పిండి పదార్థాలను కలిపి పాలను కల్తీ చేస్తున్నారు. పాలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయంటే క్షీరగ్రంథుల నుంచి మనకి పాలు రావడం జరుగుతుంది.
అంటే పశువులు గేదె ఈనిన తర్వాత 72 గంటల వరకు జున్ను పాలు అంటాం. అంటే మినిమం 3 days వరకు ఇచ్చే పాలను జున్ను పాలు అంటాము. పాలు అనేది ఒక తెల్లని కొల్లాయిడ్ పదార్థం. అసలు పాలలో ఏముంటాయంటే ప్రోటీన్స్, ఖనిజ లవణాలు, ఏడిఈ అనే విటమిన్స్ ఉంటాయి. ఆఫ్టర్ 72 hours 72 గంటల తర్వాత ఇచ్చే పాలలో కొవ్వులు ఎమల్సీకరణం చెంది ఉంటాయి. కొవ్వులు ఎమల్సీకరణం చెంది ఉంటాయి. అంటే ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ అనేవి 72 hours తర్వాత ఉండే పాలలో 72 hours తర్వాత ఇచ్చే పాలలో ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. అప్పుడు వైట్గా కొంచెం పల్చగా అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి పాల గురించి. ఇంకా మనం పశువుల్ని కొనుక్కునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, అసలు అది పాలు ఎన్నిస్తుంది ఏంటి అనేది ఒక 3 days లేదా 4 days వరకు మనకి పాలు డైలీ అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే రైతులు మనం కొనే వాళ్ళ దగ్గర నుంచి అంతకుముందు ప్రీవియస్గా వాళ్ళు ఉన్న గేదె మనం కొంటున్నాం అనుకోండి, మనం 3 days ఆ పాలని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పర్ డే ఎన్ని లీటర్స్ ఇస్తుంది, 2 పూటలు ఇస్తుందో 1 పూట ఇస్తుందా అని. మళ్ళీ తర్వాత దానికి పుట్టిన పిల్లలు అంటే ఎన్ని గేదె పిల్లల్ని లేదంటే ఆవు పిల్లల్ని పెడుతుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ మొత్తం హిస్టరీ తెలుసుకోవాలన్నమాట. ఎంత మేత వేస్తుంది అంటే మేత ఎంత వేసే కెపాసిటీ ఉంది, హెల్దీగా ఉందా లేదా, ఇవన్నీ మనం చూసుకొని ఒక పశువుని అనేది కొనుక్కోవడం జరగాలి. ఓకేనా, మనకి ఇక్కడ కంగాయం అనే ఎద్దుని ఇవ్వడం జరిగింది. కంగాయం ఎద్దు ఇది ఒక దేశీయ రకం ఎద్దు. కంగాయం అనేది దేశీయ రకం ఎద్దు. ఇది పొట్టిగా సన్నని కొమ్ములతో ప్రస్ఫుటమైన మొహంతో పెద్ద తొంటి ఎముక ప్లస్ పెద్ద ఊపిరితిత్తులు ఉంటుంది. ఇది దీని ఫీచర్స్. అట్లాంటి లక్షణాలు కనిపించిన దూడలు ఏమైనా ఉంటే మనం తీసుకొని వాటిని ఎద్దులాగా తయారు చేయొచ్చు అనమాట. ఇది ఒక నెలలో 20 నుంచి 30 వరకు ఆవులకి స్పెన్ డొనేట్ చేస్తుంది. అంటే దీనివల్ల ఒక 20 నుంచి 30 ఆవులు సూడు వస్తాయి అంటాం కదా మనం, అట్లా అంటే 20 నుంచి 30% కాదు, 20 నుంచి 30 ఆవులు గర్భం దాల్చడం జరుగుతుంది నెలలో. నెలలో 20 నుంచి 30 ఆవులకు గర్భం దాల్పించే కెపాసిటీ ఆ కంగాయం ఎదుగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో అంటే 80% కంటే ఎక్కువ కంపల్సరీ సక్సెస్ అవుతుంది. 80% కంటే ఎక్కువ సక్సెస్ అవుతుంది గర్భం దాల్చడం అనేది. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల గర్భం దాల్పిస్తే మనకి ఏంటంటే ఇంజెక్షన్ ద్వారా కంటే ఇలా వీటి వల్ల మనకి గర్భం దాల్పించేలా చేయడం చాలా యూజ్ అవుతుంది. ఇంజెక్షన్ అయితే అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీని ద్వారా చేపిస్తే మాత్రం 80% కంటే ఎక్కువ శాతం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మన కంగాయం ఎద్దు గురించి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పశువులు అధికంగా పాలను ఇవ్వాలి, పాల ఉత్పత్తి పెంచుకోవడానికి ఏం చేస్తున్నారంటే పశువులకు ఈస్ట్రోజన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అధికంగా పాల ఉత్పత్తి కోసం ఈస్ట్రోజన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈస్ట్రోజన్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ పాలు మనం తాగినప్పుడు మనలో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి పెద్దవాళ్ళలో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే చిన్నపిల్లలు ఈ పాలు తాగడం వల్ల తొందరగా మ్యాచురేషన్కి రావడం జరుగుతుంది. ప్రీ మ్యాచ్యూరిటీ అనేది జరుగుతుంది. అంటే ఆ మెచ్యూరిటీ అయ్యే ఏజ్ కాకముందే మనకి పిల్లలు యవ్వన దశకు చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇది చిన్న పిల్లలు యవ్వన దశకు ప్రీ మ్యాచ్యూరిటీ స్టేజ్కి రావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉన్న ఇంజెక్షన్ని పశువులు అధికంగా పాల ఉత్పత్తి కోసం పశువులకు ఇవ్వడం వల్ల ఆ పాలు మనం తాగడం వల్ల ఈ సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది. ఓకేనా.
ఇప్పుడు మనం చిల్కా గేదెల గురించి చూద్దాం. చిల్కా గేదెలు ఇవి ఒడిస్సా ప్రాంతంలోని దేశీయ రకానికి చెందిన ఒడిస్సా ప్రాంతపు గేదెలు. ఇవి ఏంటంటే చిల్కా సరస్సులో గడ్డి మేస్తాయి, అందుకే వీటిని చిల్కా గేదెలు అంటాము. చిల్కా సరస్సులో వీటిని నైట్ టైం వదిలేస్తారు. చిల్కా సరస్సులో నైట్ మొత్తం వదిలేస్తారనమాట గడ్డి మేత కోసం. ఆ నైట్ మొత్తం అవి తిరిగి అక్కడ గడ్డి మేసి వచ్చి డైరెక్ట్గా మార్నింగ్ ఇంటికి రాగానే అంటే వాటికి ఎటువంటి అదనపు ఆహారం ఇవ్వకుండానే పాలు అనేది పిండడం జరుగుతుంది. ఈ పాలు ఏంటంటే దీంట్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉండడం వల్ల రెఫ్రిజిరేటర్లో పెట్టకున్నా అంటే ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా ఒక 7 days వరకు మనకు స్టోర్ ఉంటాయి. 7 days వరకు స్టోర్ ఉంటాయి. ఓకేనా. ఈ చిల్కా గేదెలను ముర్రా జాతి గేదెలతో సంకరణం చెందకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే అప్పుడు ఈ ఫీచర్స్ అనేది ఆ గేదెల్లోకి వెళ్ళిపోతాయి. ఈ చిల్కా గేదెలకు ఉన్న ఫీచర్స్ మరెక్కడా లేవు. అందుకే వాటిని ముర్రా జాతితో సంకరణం చెందకుండా రైతులు అనేది జాగ్రత్త పడతారు. మనం ఇప్పుడు పశువుల నుంచి వచ్చే పాల ఉత్పత్తి గురించి చూసుకున్నాం కదా. పశువుల నుంచి వచ్చే మరొక అదనపు ఆదాయం ఏమిటి అంటే మాంసం. ఓకేనా. మటన్, బీఫ్, పంది మాంసం, పోర్క్, పంది. పాలు కాకుండా మరొక అదనపు ఆదాయం ఏమిటి అంటే మాంసం. మటన్, మేక మాంసం, పంది మాంసం, ఎద్దు మాంసం, ఇవన్నీ మనకి మాంసాల్లో టైప్స్ అన్నమాట. ఇంకొచ్చేసి వీటి గురించి మనం మెయిన్గా పశువుల ఆదాయం గురించి తెలుసుకున్నాం, పశువుల నుంచి వచ్చే పాల ఉత్పత్తి గురించి తెలుసుకున్నాం, మాంస ఉత్పత్తుల గురించి తెలుసుకున్నాం. ఇవే కాకుండా ఇంకా వీటి వల్ల వచ్చేసి ఆదాయం ఏదైనా ఉంది అంటే చనిపోయిన పశువులని వాటి ఎముకలను వచ్చేసి ఎరువుల కర్మాగారంలో వాడతారు. ఫర్టిలైజర్స్ అంటాం కదా, ఫర్టిలైజర్స్ తయారీ ఎరువుల కర్మాగారాల్లో వాడడం జరుగుతుంది. ఎరువుల కర్మాగారం. తోళ్ళను వచ్చేసి తోళ్ళ పరిశ్రమ, వాటి స్కిన్ వచ్చేసి తోళ్ళ పరిశ్రమలో వాడడం జరుగుతుంది. ఇవి ఏంటంటే చెప్పుల తయారీ కావచ్చు, ఇంకా సోఫాలు అవి వాటెవర్ ఇట్ చాలా ప్రిపరేషన్లో చాలా ఫర్నిచర్లో మనకి తోళ్ళు అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఎముకలు వచ్చేసి ఎరువుల కర్మాగారంలో వాడడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా మనకు వచ్చేసి మహబూబ్ నగర్, వరంగల్, మెదక్ డిస్టిక్లో, ఆదిలాబాద్ లాంటి డిస్టిక్లో ఎక్కువగా మనకి కోళ్ళ పరిశ్రమలు అనేవి లేదంటే పశువులు మేకల్ని పెంచడం ఇట్లాంటివి అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకేనా. కోళ్ళ పరిశ్రమ అంటే పౌల్ట్రీ. కోళ్ళ పెంపకాన్ని మనం కోళ్ళ పరిశ్రమ, కోళ్ళను పెంచడం, వాటికి ఆహారాన్ని ఆవాసాన్ని కలిగించడం, వీటన్నిటిని కలిపి మనం కోళ్ళ పరిశ్రమ లేదా పౌల్ట్రీ అని అంటాం. మన దేశంలో వచ్చేసి 50 మిలియన్ల కోళ్ళని గుడ్ల కోసం ఉపయోగించడం జరుగుతుంది. 50 మిలియన్ల కోళ్ళు అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ 50 మిలియన్ల కోళ్ళు అనేది గుడ్ల కోసం యూజ్ చేయడం జరుగుతుంది. మన దేశంలో ఉన్న కోళ్ళ పరిశ్రమ నుంచి సంవత్సరానికి వచ్చేసి సంవత్సరంలో 41.06 మిలియన్లు అనేవి గుడ్లు ఫామ్ అవుతున్నాయి. అదే సంవత్సరంలో మన దేశం నుంచి 1000 మిలియన్ కిలోల మాంసం అనేది ఉత్పత్తి జరుగుతుంది. 1000 కిలోల మాంసం అనేది ఉత్పత్తి జరుగుతుంది మన దేశం నుంచి సంవత్సరానికి. 41.06 మిలియన్ల గుడ్ల ఉత్పత్తి అనేది మన దేశంలో సంవత్సరానికి జరుగుతుంది. ఈ కోళ్ళలో రకాలు ఏంటంటే దేశీయ రకాలు మరియు విదేశీయ రకాలు ఉండడం జరిగింది. మనకున్న ఫస్ట్ విదేశీయ రకాలు ఏంటి అంటే న్యూ హ్యాంప్షైర్, ప్లేమౌత్, రోడ్ ఐలాండ్ రెడ్,
వైట్ లెగ్ హార్న్, అనోక, ఇవన్నీ మాంసాన్నిచ్చే విదేశీయ రకాలు. మాంసాన్నిచ్చే విదేశీయ రకాల కోళ్ళు ఏంటి అంటే న్యూ హ్యాంప్షైర్, ప్లేమౌత్, రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్ మరియు అనోకా అనేవి మాంసాన్నిచ్చే విదేశీయ రకాలు. మన దేశీయ రకాలు వచ్చేసి ఏంటంటే ఆసిల్, కడక్నాథ్, చిట్టారాం, ల్యాంగ్షాన్, బ్రూసా, ఇవన్నీ దేశీయ రకాలు. ఆసిల్ కోడిని మనం ఆసిల్ని బెరసకోడి అని కూడా అంటాం. బెరసకోడి ఇది కోడి పందాలకి ఉపయోగిస్తారు. కోడి పందాలకి ఉపయోగించే కోడి ఏంటి అంటే ఆసిల్ లేదా బెరసకోడి. దీనికి ఏంటంటే పోరాడే తత్వం, ధీరత్వం ఎక్కువ ఉంటుంది. పోరాడే తత్వం మరియు ధీరత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని కోడి పందాలకి ఉపయోగించుకుంటారు. ఆసిల్ కోడి లేదా బెరసకోడి. ఓకేనా. ఇంకా గుడ్లు పెట్టే కోళ్ళని ఏమంటారంటే గుడ్ల కోసం మనం కోళ్ళని పెంచడాన్ని లేయర్స్ అంటాం. ఓకేనా. మాంసం కోసం పెంచే కోళ్ళని ఏమంటారంటే బ్రాయిలర్స్. బ్రాయిలర్స్ అంటాం. ఓకేనా. బ్రాయిలర్స్. గుడ్ల కోసం పెంచే కోళ్ళని లేయర్స్, మాంసం కోసం పెంచే కోళ్ళని బ్రాయిలర్స్ అంటాం. ఓకేనా. మనకి గుడ్లు పెట్టే కెపాసిటీ దేనికి ఎక్కువ ఉంటుందంటే బ్రాయిలర్ కోళ్ళకి ఎక్కువ ఉంటుంది. నాటుకోడి అంటే దేశీ రకం కోళ్ళతో పోలిస్తే బ్రాయిలర్స్కి, లేయర్స్, ఇవన్నీ సంకర జాతి కోళ్ళు, వీటికి మాత్రమే ఎక్కువ గుడ్లు పెట్టే కెపాసిటీ ఉంటుంది. ఇంకా వచ్చేసి మనం గుడ్ల పొదిగే కాలం అనేది జనవరి టు ఏప్రిల్. ఈ సమయంలో కోడి గుడ్లను ఎక్కువగా పొదిగేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పుడు ఉండే టెంపరేచర్ అంటే 37 degrees 38 ఆ రేంజ్లో ఉండే టెంపరేచర్ అనేది కోడిగుడ్లు పొదగడానికి బాగా అనువైన టెంపరేచర్, అంటే అనుకూలమైన ఉష్ణోగ్రత అనేది జనవరి నుంచి ఏప్రిల్ నెలలో ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఉన్న టెంపరేచర్ ఏంటంటే 37 నుంచి 38 ఆ మధ్యలో ఉంటుంది. ఓకేనా. ఈ టైంలో వచ్చేసి ఎగ్స్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొచ్చేసి NECC నేషనల్ ఎగ్కి అంటే గుడ్లకి సంబంధించిన ఒక కమిటీ. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. దీనికి వచ్చే నినాదం ఏంటి అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి ఒక గుడ్డు తినాలి. ఓకేనా. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీకి ఉన్న థీమ్ ఏంటి అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు గుడ్డు తినాలి, దీని థీమ్. ఓకేనా. ఇవి థీమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ యొక్క థీమ్ అనమాట. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు గుడ్డు తినాలి. NECC అబ్రివేషన్ అని కూడా అడగొచ్చు. NECC అబ్రివేషన్ వచ్చేసి మనకి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఓకేనా. ఇది మన కోళ్ళ గురించి. ఇప్పుడు మనం ఈము పక్షుల గురించి చూద్దాం. ఈము పక్షులు ఈ ఈము పక్షులు అనేవి ఉష్ణ పక్షి తర్వాత అతిపెద్ద పక్షి. ఓకేనా. ఫస్ట్ అతిపెద్ద పక్షి ఏంటంటే మనకి ఉష్ణ పక్షి. ఆ పక్షి తర్వాత రెండవ పెద్ద పక్షి. ఉష్ణ పక్షి తర్వాత అతిపెద్ద పక్షి ఏంటి అంటే మనకి ఈము పక్షి. ఓకేనా. ఇది వచ్చేసి
50 కిలోల బరువు ఉంటుంది. గంటకు 40 మైళ్ళ వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఓకేనా? 50 కిలోల బరువు ప్లస్ గంటకు 40 మైళ్ళ దూరంతో 40 మైళ్ళ వేగంతో ప్రయాణించగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆస్ట్రేలియాకి చెందిన పక్షి. దీని మాంసం అత్యంత ఖరీదైనది. దీని మాంసం కానీ, తోలు కానీ, దీని నుంచి వచ్చే ఆయిల్ కావచ్చు, ఇదంతా చాలా అంటే ఆర్థికంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈము పక్షి వల్ల. అందుకని ఇవి ఎక్కువగా పెంచడానికి చూస్తూ ఉంటారు, కానీ మన దగ్గర ఉన్న వాతావరణానికి ఇవి అంతగా సెట్ అవ్వవు. ఓకేనా? ఈ ఉష్ణపక్షి గురించి చూసుకుంటే ఈము పక్షి గురించి చూసుకుంటే ఉష్ణపక్షి తర్వాత అతిపెద్ద పక్షి ఏదంటే మనకి ఈము పక్షి అని చెప్పొచ్చు. ఇది 50 కిలోల వరకు బరువు ఉంటుంది. 50 కిలోల బరువు ఉంటుంది. ప్లస్ గంటకు 40 మైళ్ళ వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఇది ఆస్ట్రేలియాకు చెందిన పక్షి. దీని మాంసం అత్యంత ఖరీదైనది. దీని నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ ఏమైనా కావచ్చు. వీటి మాంసం మరియు గుడ్లు అత్యంత ఖరీదైనవి. ఓకేనా? వీటి పిల్లలు కానీ, చర్మం, ఈకలు, వాటి నుంచి వచ్చే ఆయిల్ చాలా కాస్ట్లీ అనమాట. ఓకేనా? వీటిని మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెంచుతున్నారంటే ఆదిలాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో వీటిని పెంచడం జరుగుతుంది. కానీ మన రాష్ట్రం నుంచి వీటికి అత్యంత రవాణా సౌకర్యాలు అనేవి లేవు. అందుకే వీటిని ఎక్కడ పడితే అక్కడ పెంచరు. ఓకేనా? ఇది మనకి ఈము పక్షుల గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు తేనెటీగల పరిశ్రమ గురించి తెలుసుకుందాం మనం. తేనె కోసం మనం తేనెటీగల పెంచడాన్నే తేనెటీగల పరిశ్రమ అంటాం, లేదంటే అపికల్చర్ అని అంటాం. తేనె ఉత్పత్తి కోసం తేనెటీగల పెంచడాన్నే తేనెటీగల పరిశ్రమ లేదా ఎపికల్చర్ అని అంటాం. ఓకేనా? ఇవి ఇంకా తేనెటీగల పెంపకం అనేది మనకి తేనెటీగల పెంపకం అని అంటాం. ఎపికల్చర్, ఎపిస్ అంటే అది తేనెటీగ యొక్క శాస్త్రీయ నామంలో ఫస్ట్ వర్డ్ అనమాట. తేనె ఉత్పత్తి కోసం తేనెటీగలను పెంచడాన్ని తేనెటీగల పెంపకం లేదా ఎపికల్చర్ అంటాం. మనకు ఎక్కువగా కనిపించేవి ఏంటి అంటే 6 రకాల తేనెటీగల జాతులు అనేవి మనం ఎక్కువగా చూస్తాం. అవేంటి అంటే ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ మెల్లిఫోరా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ట్రిగోనా, ఎపిస్ సెరెనా. ఓకేనా? ఈ ఎపిస్ సెరెనా అనే దాని నుంచి మనకి సంవత్సరంలో 3 నుంచి 10 కిలోల తేనెను ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. 3 నుంచి 10 కిలోల తేనె 3 నుంచి 10 కిలోలు తేనె ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఎపిస్ మెల్లిఫోరా అనేది ఇది ఒక యూరోపియన్ తేనెటీగ. దీని నుంచి మనం ఎంత తేనెని పొందవచ్చు అంటే సంవత్సరానికి ఎపిస్ మెల్లిఫోరా అనే తేనెటీగ నుంచి 25 నుంచి 35 కిలోల తేనెని మనం పొందొచ్చు. 35 కిలోల తేనెని మనం పొందొచ్చు అనమాట. ఓకేనా? ఎపిస్ మెల్లిఫోరా అనేది యూరోపియన్ తేనెటీగ. ఎపిస్ సెరెనా అనేది 3 నుంచి 10 కిలోల తేనె వరకు ఉత్పత్తి చేస్తుంది ఒక సంవత్సరంలో. ఎపిస్ ఇండికా అనేది మన ఇండియాకి చెందిన తేనెటీగ యొక్క జాతి. ఓకేనా? ఇది మనకు తేనెటీగ పరిశ్రమలో కనిపించే 6 రకాలైన తేనెటీగలు. అసలు ఈ తేనె గురించి ఫస్ట్గా ప్రస్తావించింది ఏదైనా ఉంది అంటే సుమారు 400 సంవత్సరాల క్రితమే ఈజిప్ట్ వారు తేనెటీగల గురించి ఈజిప్ట్ దేశస్థులు తేనెటీగల పెంపకం గురించి తెలుసుకున్నారు. అసలు మనం తేనెటీగల పెంపకం ఎక్కడి నుంచి తెలుసుకున్నామంటే ఆది మానవుడు గోడల మీద బొమ్మలు వేసేవాళ్ళు కదా. అప్పటి టైంలోనే తేనెటీగల పెంపకం ఎలా జరుగుతుంది, వాటిని ఎట్లా పెంచాలి అనేది ఒక లైఫ్ సైకిల్ లాగా గోడల మీద రాళ్లతో బొమ్మలు వేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఋగ్వేదంలో తేనెను ఏమని సంబోధించారు అంటే ఋగ్వేదంలో తేనె ఒక దివ్యమైన ఔషధం అని సంబోధించడం జరిగింది. దివ్యమైన ఆహారం,
దివ్యమైన ఆహారం అని తేనెని సంబోధించింది ఏ గ్రంథంలో అంటే ఋగ్వేదంలో. ఈజిప్ట్ వాళ్ళకి 4000 సంవత్సరాల క్రితం పూర్వమే మనకి తేనెటీగల పెంపకం ఉంది అని మనకు తెలిసింది దేని ద్వారా అంటే ఈజిప్టుల ద్వారా. ఓకేనా, ఈజిప్ట్ దేశస్తులు 4000 సంవత్సరాల క్రితమే తేనెటీగల పెంపకం, తేనెటీగల వలస ఇవన్నీ వీటన్నిటి గురించి వాళ్ళు తెలుసుకున్నారు. ఓకేనా, తేనె దివ్యమైన ఆహారం అని చెప్పింది ఏంటంటే ఋగ్వేదం. ఎపిస్ సెరెనా 3 నుంచి 10 కిలోల వరకు తేనెని ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎపిస్ మెల్లిఫోరా అనేది ఈజిప్ట్ దేశానికి యూరోపియన్ దేశానికి చెందిన తేనెటీగ. ఇది 25 నుంచి 30 లీటర్ల వరకు తేనెని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా తేనెటీగలు ఏమేమి ఉంటాయి, అది ప్రాసెస్ ఏంటి, అసలు వాటి లైఫ్ సైకిల్ ఏంటి అని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక తేనెటీగలో 3 రకాలు ఉంటాయి. 3 రకాలు. రాణి ఈగ, ఈ రాణి ఈగ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. ఒక తేనె పట్టులో ఒక రాణి ఈగ మాత్రమే ఉంటుంది. ఇది ఏం పని చేయదు. పిల్లలు పెట్టడం వరకు మాత్రమే, ఈ గుడ్లను పెట్టడం వరకు మాత్రమే ఈ రాణి ఈగ యొక్క పని. ప్రతిరోజు రాణి ఈగ అనేది 800 నుంచి 1200 వరకు గుడ్లను పెడుతుంది. ఎవ్రీడే మనకి 800 to 1200 వరకు ఎగ్స్ లేయింగ్ అనేది జరుగుతుంది రాణి ఈగ నుంచి. ఇది తినే జెల్లీని ఏమంటామంటే, రాణి ఈగ తినే ఫుడ్ని ఏమంటారంటే రాయల్ జెల్లీ అని అంటాం. రాయల్ జెల్లీ. ఓకేనా, రాణి ఈగ తర్వాత వన్య స్త్రీ ఈగల్ని మనం కూలీ ఈగలు అంటాం. కూలీ ఈగలు. ఈ రాణి ఈగ జీవితకాలం వచ్చేసి 2 to 3 years వరకు ఉంటుంది. 2 to 3 years వరకు ఈ రాణి ఈగ జీవితకాలం అనేది ఉంటుంది. కూలీ ఈగలు ఏంటి అంటే వన్య ఆడ ఈగలు. ఇవి 5 నుంచి 7 వీక్స్ వరకు బ్రతకగలవు. 5 to 7 వీక్స్ వరకు బ్రతుకుతాయి. ఈ యొక్క 3 వీక్స్ వరకు తేనె తుట్టలో లోపల పనిచేస్తాయి. 3 వీక్స్ వరకు లోపల పనిచేసి, అంటే రాణి ఈగకు కావాల్సిన ఆహారాన్ని పంపిస్తూ, రాణి ఈగ పెట్టిన గుడ్లని, పిల్లల్ని వాటిని కాపాడుకుంటూ, పిల్లలకి సపర్యలు చేస్తూ లోపల ఉండిపోతాయి. ఆఫ్టర్ 3 వీక్స్ తర్వాత ఇవి బయటకు వస్తాయి. 3 వీక్స్ తర్వాత బయటకు వచ్చి మకరందం సేకరించడం, 3 వీక్స్ తర్వాత బయటకు వస్తాయి. ఓకేనా, 5 to 7 వీక్స్ వరకు వీటి లైఫ్ టైం బ్రతకగలవు. 3 వీక్స్ వరకు తేనె తుట్ట లోపల పనిచేసి రాణి ఈగలు వాటి పిల్లలను గుడ్లను అన్నింటినీ చూసుకొని 3 వీక్స్ తర్వాత తేనె తుట్ట బయట పని చేస్తాయి. ఓకేనా, రాణి ఈగలు, కూలీ ఈగల తర్వాత డ్రోన్స్ అంటే మగ ఈగలు. ఈ మగ ఈగల యొక్క జీవితకాలం ఏంటంటే ఒక 57 డేస్ అనుకుందాం. ఓకేనా, డ్రోన్లు లేదా మగ ఈగలు 57 డేస్. వీటి లైఫ్ టైం అనేది 57 డేస్ మాత్రమే ఉంటుంది. ఈ డ్రోన్స్ లేదా మగ ఈగలు అనేవి ఏ పని చేయము, సోమరిపోతులుగా ఉంటాయి. సోమరిపోతులు, నేను ఊరికే అనట్లేదు, ఇది బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ వర్డ్ అనేది సోమరిపోతులుగా ఉంటాయి. ఓన్లీ దాంతో లేడీ ఈగతో అంటే ఆడ ఈగతో సంపర్కంతో జరుపుకోవడానికి మాత్రమే ఇది ఉంటుంది. ఫర్దర్గా ఆ ఒక్క పని తప్పించి ఏ పని చేయదు. సంపర్కం తర్వాత ఉదరకోశం పగిలిపోవడం వల్ల, సంపర్కం గాలిలో ఎగురుతున్నప్పుడు, ఈగలు గాలిలో ఇట్లా ఎగురుతున్నప్పుడు సంపర్కం జరుగుతుంది. ఆ సంపర్కం జరగగానే ఈ మగ ఈగ యొక్క ఉదరకోశం పగిలిపోయి డ్రోన్ అనేది చనిపోవడం జరుగుతుంది. ఓకేనా, ఈ 3 రకాల ఈగలు. రాణి ఈగ లైఫ్ టైం వచ్చేసి 2 to 3 years. ఇది 800 to 1200 వరకు ఒక్క రోజులో ఎగ్స్ పెడుతుంది. ఇది తినే ఆహారాన్ని రాయల్ జెల్లీ అంటాము. మళ్ళీ కూలీ ఈగలు, ఈ వన్య ఆడ ఈగలు కూలీ ఈగలు అంటారు. 5 to 7 వీక్స్ వరకు మాత్రమే బ్రతకగలుగుతాయి. 3 వీక్స్ లోపల పనిచేసి, అంటే తేనె పట్టు లోపల పనిచేసి, ఆఫ్టర్ 3 వీక్స్ బయటికి వెళ్ళి తేనెను సేకరించడం, వేరే చెట్ల మీదకి వెళ్ళి ఇలాంటివన్నీ చేస్తాయి. డ్రోన్స్ వచ్చేసి మగ ఈగలు. ఇవి సోమరిగా ఉండే ఈగలు అంటాము. ఏం పని చేయవు, ఖాళీగా ఉంటాయి. ఒక సంపర్కంలో పాల్గొనడానికి మాత్రమే వీటి వల్ల యూజ్ ఉంటుంది.
సంపర్కంలో పాల్గొన్న తర్వాత గాలిలో సంపర్కం జరుగుతుంది. ఆ సంపర్కం అనేది జరిగిన తర్వాత ఉదరకోశం పగిలిపోయి డ్రోన్ అనేది మరణించడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొచ్చేసి మకరందం మరియు పరాగరేణువు కలిగిన తేనెటీగలు అంటే తేనెటీగలకు చాలా ఇష్టం. అందుకనే వీటిని బీ ఫ్లోరా అని అంటాము. బీ ఫ్లోరా అంటే మకరందం మరియు తేనె మకరందం మరియు పరాగరేణువులు కలిగిన మొక్కలు ఏంటంటే తేనెటీగలకు చాలా ఇష్టం. ఎందుకంటే అవే వాటికి ఆహారం కాబట్టి. అందుకనే వీటిని ఏమంటామంటే మనం బీ ఫ్లోరా అని పిలుస్తాం. బీ ఫ్లోరా అంటాం. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి తేనెటీగల నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్ మెయిన్ ఉత్పత్తి అంటే తేనె అని మనం చెప్పుకోవచ్చు. ఇవి రకరకాల చెట్ల మీద ఉంటాయి. నిమ్మ, యాపిల్, దానిమ్మ లాంటి ఫ్రూట్స్ ఫల వృక్షాల మీద కానీ, పెద్ద పెద్ద వృక్షాల మీద కానీ, ఆవాలు ఇట్లాంటి వాటి చిన్న చిన్న చెట్ల మీద కావచ్చు, ధనియాల చెట్ల మీద కావచ్చు, వాటెవర్ ఇట్లాంటి చెట్ల మీద అన్నింటినీ మనం చూడడం జరుగుతుంది. తేనెటీగల నుంచి వచ్చే ప్రొడక్ట్ ఉత్పత్తి మెయిన్ ప్రోడక్ట్ ఏంటి అంటే తేనె. బై ప్రొడక్ట్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, బై ప్రొడక్ట్స్ అంటే ఉప ఉత్పత్తులు. బై ప్రొడక్ట్స్ మనం చూసుకున్నట్లయితే తేనెటీగల విషం మరియు మైనం మరియు విషం అనేది తేనెటీగల బై ప్రొడక్ట్స్ నుంచి వచ్చే మెయిన్ పదార్థం. మైనం విషం ఇవి తేనె పట్టు నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ అనమాట. ఈ తేనెటీగ విషాన్ని హోమియో వైద్యంలో ఎపిస్టింక్చర్ తయారీకి యూజ్ చేస్తారు. ఎపిస్టింక్చర్ తయారీకి హోమియో వైద్యంలో ఈ తేనెటీగల విషాన్ని అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇది మనకి తేనె నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కానీ, బై ప్రొడక్ట్స్ కానీ, అసలు ఈగలు ఏమున్నాయి, వాటి టైప్స్ ఏంటి, ఇవన్నీ చూసాం కదా. తేనెటీగలకి కూడా రోగాలు వస్తూ ఉంటాయి. కందిరీగలు కానీ, లేదంటే ఇంకేమైనా బ్యాక్టీరియాకి సంబంధించినవి కానీ తేనె తుట్ట మీద వాలినప్పుడు వాటికి కొన్ని డిసీజెస్ రావడం జరుగుతుంది. వాటి నుంచి మనం కాపాడుకోవాలి. మైన పురుగులు కావచ్చు, కందిరీగలు కావచ్చు, తుమ్మిదలు కావచ్చు, తూనీగలు కావచ్చు, తేనె పట్టు పైన దాడి చేస్తాయి అన్నమాట. అవే కాకుండా హనీ బటర్ మరియు ఎలుగుబంటి అనేవి తేనె పట్టు నుంచి తేనెని తీసుకెళ్ళి తింటాయి. ఓకేనా. హనీ బటర్ మరియు ఎలుగుబంటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మత్స్య సంవర్ధనం అంటే చేపల పెంపకం గురించి చూద్దాం. ఇప్పుడు మనం మత్స్య సంవర్ధనం అనేది చూద్దాం. మత్స్య సంవర్ధనం అంటే చేపల పెంపకం. ఓకేనా. చేపల పెంపకం. దీన్నే మనం మత్స్య సంవర్ధనం అంటాం. మత్స్య సంవర్ధనం. ఫిష్ కల్చర్. ఓకేనా. ఈ చేపల పెంపకం వల్ల మనకి మెయిన్ ఏంటి అంటే చేపల్లో మనం అధికంగా జంతు ప్రోటీన్ కలిగిన ఆహారం ఏంటి అంటే చేపలు అని చెప్పొచ్చు. ఈ చేపల్లో అధికంగా ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ బిట్ డిఎస్సి 24 బిట్. ఇది అధికంగా జంతు ప్రోటీన్ కలిగిన ఆహారం ఏది అని ఇచ్చి మనకి చేప, కోడి మాంసం, పాలు, గుడ్డు అనేవి ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ ఈస్ చేప. ఓకేనా. భారతదేశంలో దాదాపుగా 7,500 కిలోమీటర్ల మేర సముద్ర తీరం అనేది ఉండడం జరిగింది. ఈ సముద్ర తీరం వెంబడి
మనకి చేపల పెంపకంలో అధికంగా ప్రోటీన్ ఉంటుంది, ఇది తెలుసుకున్నాం కదా. అధికంగా జంతు ప్రోటీన్ గల ఆహారం ఏది అంటే చేపలు అని మనం చెప్పొచ్చు. ఓకేనా. మన దేశంలో వచ్చేసి 7,500 కిలోమీటర్ల మేర 7,500 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉండడం జరిగింది. సముద్ర తీరం. ఈ సముద్ర తీరంలో తీరం వెంబడి సముద్ర తీరం దీనిలో తీరం వెంబడి మరియు సముద్రం లోపల చేపల పెంపకం అనేది చేపట్టడం జరుగుతుంది. ఆ సముద్ర చేపలు మనం ఏవేవి అని చూసుకున్నట్లయితే సారడైన్స్, బాంబెడక్, మ్యాకరిల్స్, క్యాట్ ఫిష్ మరియు టూనా, ఇవన్నీ సముద్ర చేపలు. సముద్ర చేపలతో పాటు ఇంకా యూస్ఫుల్ అయ్యేది సముద్రం నుంచి మనం పొందే వనరు ఏంటి అంటే సముద్రపు కలుపు మొక్కలు. ఓకేనా. సముద్రపు కలుపు మొక్కలు, సీవీడ్స్ అంటాం వీటిని. కలుపు మొక్కలు, సీవీడ్స్. దీనిలో అధికంగా సముద్ర కలుపు మొక్కలకి అంటే పశువులకు ఆహారంగా కావచ్చు, కోళ్ళకి ఆహారంగా కావచ్చు, వీటిని సముద్ర కలుపు మొక్కల్ని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో ఉండే అగార్ అగార్ అనే సముద్ర కలుపు మొక్కను పరిశ్రమలలో ఫైకోకొలాయిడ్గా ఉపయోగించడం జరుగుతుంది. అగార్ అగార్ అనేదాన్ని ఫైకోకొలాయిడ్ అనేదానిగా మనం పరిశ్రమలో ఉపయోగించడం జరుగుతుంది. ఇంకా సముద్ర కలుపు మొక్కలు, సముద్ర చేపలు వల్ల చాలా సముద్ర కలుపు మొక్కలు అనేది పశువులకు ఆహారంగా కావచ్చు, లేదంటే కోళ్ళ పరిశ్రమలో కోళ్ళకు ఆహారంగా కావచ్చు, ఈ సీవీడ్స్ అనేదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సారడైన్స్, బాంబెడక్, మ్యాకరిల్స్, క్యాట్ ఫిష్, టూనా ఫిష్లు అనేవి మనకి సముద్రపు జాతి చేపలు. ఇంకా మంచినీటి చేపలు ఏమున్నాయని చూసుకున్నట్లయితే మంచినీటివి నదులు, బావులు, కాలువలు, రిజర్వాయిర్స్ ఇట్లాంటి వాటన్నిటిలో మనం మంచినీటి చేపల్ని చూడవచ్చు. ఇవేమో సముద్ర నీటి చేపలు. వీటిలో వచ్చేసి బురదమట్ట, మోసు, జెల్ల, బొచ్చ, ఇవన్నిటిని మనకి మంచినీటి చేపల కింద తీసుకోవచ్చు. సముద్ర చేపలు, మంచినీటి చేపలు నేమ్స్ గుర్తుపెట్టుకోండి. చేపల మాంసం అనేది అధికంగా జంతు ప్రోటీన్ కలిగిన ఆహారం అని గుర్తుంచుకోవాలి. ఇది 24లో డిఎస్సి బిట్. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి నెక్స్ట్ ఏంటి అంటే చేపల యొక్క విత్తనాలని చేపల పిల్లల్ని లేదా చేప గుడ్లని విత్తనాలు అంటారు. చేప పిల్లలు ఆర్ చేప గుడ్లని విత్తనాలు అంటారు. బ్రీడ్ విత్తనాలు అంటాం. ఓకేనా. వీటిని మనం తీసుకొచ్చి మన చేప విత్తనాలను సేకరించి ఎక్కడైతే మనం చేపలు పెంచాలనుకుంటున్నామో అందులో వేస్తారనమాట. ఓకేనా. సముద్రం మంచినీటి చేపలు చూసాం, సముద్ర చేపలు చూసాం. ఇంకా అదే కాకుండా మనకి చేపలు పట్టడం అనేది, చేపల ఎంపిక, చేప విత్తనాలు, చేపల సేకరణ అనేది చేపల పెంపకంలో ఒక ముఖ్యమైన భాగం. ఆ విత్తనాలు ఏవేవి సేకరించాలి అని కానీ, లేదంటే విత్తనాలు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఆ విత్తనాలు ఎలా సేకరించాలి, ఆ చేపలు పట్టడం అనేది చేపల పెంపకంలో ప్రధానమైన కృత్యం. ఓకేనా. సముద్ర చేపలు చూసాం మనం, ఉప్పు నీటి చేపలు చూసాం. సముద్రంలో చేపలు పట్టడానికి మనకి ఏంటంటే సముద్ర చేపలు పట్టడానికి నైలాన్ వలలు లాంటివి ఉపయోగిస్తాం. నైలాన్ వలలు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సముద్ర చేపలు అంటే ఉప్పు నీరు కదా, ఆ ఉప్పు నీరుకి మామూలుగా థ్రెడ్తో చేసిన వాటి ఏవైనా సరే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. లేదంటే మెటల్తో ఐరన్ లాంటివి చేసిన వాటిని ఏమైనా యూజ్ చేసినా కూడా తుప్పు పట్టడం అట్లాంటివి జరుగుతుంది. సో అందుకని నైలాన్ వలలు కానీ, లేదంటే మోటారు పడవల్ని ఉపయోగించడం జరుగుతుంది. నైలాన్ నెట్స్ లేదా మోటారు పడవల్ని మనం ఉపయోగించడం జరుగుతుంది సముద్రంలో చేపలు పట్టడానికి. ఓకేనా. సముద్ర జలంలో ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన జీవజాతులు ఎన్నో ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. వాటిలో ఏంటి అంటే
ఇంకా సముద్ర కలుపు మొక్కలే కాకుండా చేపలే కాకుండా ఇంకా సముద్రంలో ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. దానిలో ఏంటంటే ముల్లెట్లు, బేట్కి, రొయ్యలు, పీతలు, గవ్వ పురుగులు ఇవన్నీ మనకి సముద్రంలో చేపలు మరియు కలుపు మొక్కలే కాకుండా వాటితో పాటు ఇంకా ఆర్థిక ప్రాముఖ్యతను కలిగించే వనరులు ఏమైనా ఉన్నాయంటే ముల్లెట్లు, బేట్కి, రొయ్యలు, పీతలు, గవ్వ పురుగులు ఇట్లాంటివన్నీ మనకు ఉన్నాయి. సముద్ర కలుపు మొక్కల్లో మనకి అత్యధికంగా ఆర్థికంగా ఉపయోగపడేది ఏంటి అంటే లాభాన్ని తెచ్చిపెట్టేది ఏంటి అంటే అగార్ అగార్, అది సముద్ర కలుపు మొక్క. ఓకేనా, అగార్ అగార్ని మనం సముద్ర కలుపు మొక్క అంటారు. మన సముద్రంలో అధికంగా లభించే చేప ఏంటంటే ట్యూనా ఫిష్, ట్యూనా చేప మన సముద్రంలో ఎక్కువగా లభించే చేప. ఓకేనా, మంచినీటి చేపలు ఏంటంటే కాలువల్లో కానీ రిజర్వాయర్స్లో కానీ లేదంటే చెరువులు, గుంటల్లో ఇట్లాంటివన్నీ మనం మంచినీటి చేపలుగా చెప్పొచ్చు. ఓకేనా, ఇంకొచ్చేసి మనకి సమ్మిళిత చేపల పెంపకం అనేది చూద్దాం. సమ్మిళిత చేపల పెంపకం అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చెరువు ఉంది అనుకుందాం. ఇది ఒక చెరువు. ఈ చెరువులో వేరు వేరు రకాల జాతుల చేపల్ని ప్రవేశపెట్టడం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న చేప ఒక జాతి అనుకుందాం. ఇక్కడున్న చేప ఒక జాతి, ఇక్కడున్న చేప ఇంకో జాతి. ఇలా వివిధ రకాల జాతుల చేపల్ని ఒకే ప్రదేశంలో పెంచడాన్ని సమ్మిళిత చేపల పెంపకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హెక్టార్ భూమిలో ఉన్న చేపల చెరువు లాంటిది అనుకుందాం. దీనిలోనే 4-5 జాతుల చేపల్ని పెంచుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల నష్టం జరగదా అంటే ఏమి నష్టం జరగదు. ఇది బురద మట్ట అనుకుందాం, అడుగునుంటుంది కాబట్టి బురద మట్ట. ఇది ఏం ఆహారం తీసుకుంటుంది? బురదలో ఉండే చిన్న చిన్న పురుగులు కావచ్చు, వాటెవర్ ఇటు బురదలో దొరికే ఆహారాన్ని బురద మట్ట అనేది గ్రహించడం జరుగుతుంది. ఇది మధ్యలో ఉండే మోసు చేప. మధ్యలో ఏంటంటే మోసు చేప ఆ నీటి భాగంలో మధ్య భాగంలో ఉండే ఆహారం ఏదైతే దొరుకుతుందో అది మాత్రమే ఆ మోసు చేప తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, జల్ల చేప, దీని ఉపరితలంలో ఉండేది జల్ల చేప అనే దాన్ని అనుకుందాం. జల్ల చేప ఇది ఉపరితల ఆహారాన్ని మరియు ఇక్కడ చిన్న చిన్న కీటకాలు ఉండొచ్చు, చిన్న చిన్న మొక్కలు ఉండొచ్చు, వాటెవర్ ఇట్ ఉపరితలంలో ఉండే ఆహారం మాత్రమే ఇది తీసుకుంటుంది. మధ్య భాగంలో ఉండే ఆహారం దీనికి సరిపోతుంది. ఈ బురద మట్టకి ఏంటంటే బురదలో ఉండే ఆహారం దీనికి సరిపోతుంది. ఆహారం కోసం పోటీ అనేది ఏ విధంగానూ వీటి మధ్య ఏర్పడదు. ఉపరితలంలో ఉండే చేప ఏంటంటే జల్ల చేప, మధ్య భాగంలో మోసు చేప, అడుగున బురద మట్ట. ఇవి గుర్తుంచుకోండి. మోసు ఏ భాగంలో ఉంటుంది? ఉపరితలంలో, మధ్యలోన అంటే కిందన, అన్నిటికంటే కిందన అనేదాన్ని మనకు బురదలో ఉంటుందా అనేదాన్ని బిట్టుగా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జల్ల ఏ చేప? ఉపరితల చేప, మధ్య భాగ చేప, లేదంటే అడుగు భాగంలో ఉండే చేప. ఇట్లాంటి బిట్లు అడగవచ్చు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇంకా మనకు వచ్చేసి ఏంటంటే సముద్రపు కలుపు మొక్కలు అనేవి సముద్రంలోని ప్రధాన ఆహారపు వనరు. భారతదేశంలో వచ్చేసి రాతీయ మన్నార్ జలసంధి కానీ లేదంటే అండమాన్ నికోబార్లో కానీ ఇంకా వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయంటే లక్షద్వీప్ కానీ ఆ చుట్టుపక్కల సముద్ర కలుపు మొక్కలు అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సముద్ర కలుపు మొక్కలు అనేవి అత్యధికంగా ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉన్న వనరు. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అగార్ అగార్ అనే సముద్రపు మొక్క మనకి అధికంగా పరిశ్రమలో ఫైకోకొలాయిడ్గా ఉపయోగిస్తున్నారు దీన్ని అని చెప్పుకున్నాం కదా.
నెక్స్ట్ వచ్చేసి అసలు దీనివల్ల ఏం నష్టం లేదా అంటే సమ్మిళిత చేపల పెంపకం కాంపోజిట్ ఫిష్ కల్చర్ సిస్టమ్ వల్ల మనకి ఏ విధమైన నష్టం లేదా అంటే ఒకటి ఉంది. ఇవన్నీ ఒకే ఋతువులో గుడ్లు పెట్టడం జరుగుతుంది. వీటి వల్ల ఆహారం మధ్య పోటీ ఏర్పడదు. అంటే అడుగు భాగంలో ఉన్న చేప అడుగు భాగంలో ఆహారం సరిపోతుంది, మధ్య భాగంలో ఉన్న చేప దానికి ఆహారానికి అలవాటు అయిపోతుంది, ఉపరితలంలో ఉన్న చేప ఉపరితల కీటకాలు ఉపరితలంలో పెరిగే మొక్కలు వాటికి అలవాటు పడిపోతుంది, అవి ఆహారం సరిపోతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక జాతికి సంక్రమించిన వ్యాధులు వేరే జాతికి సంక్రమించవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉపరితలంలో జల్ల చేప ఉంది, దానికి సంక్రమించిన వ్యాధి మోసు చేపకు సంక్రమించదు. మోసుకు వచ్చిన వ్యాధి జల్ల చేపకు కానీ బురద మట్టకు కానీ వ్యాపించదు. బురద మట్టకు వచ్చిన వ్యాధి పైన ఉన్న ఉపరితలంలో ఉన్న జల్ల చేప కానీ మధ్య భాగంలో ఉన్న మోసు చేప కానీ వ్యాపించే ఛాన్స్ లేదు. అంటే ఎటువంటి వ్యాధులు ఒక జాతికి నుంచి ఒక దానికి వ్యాపించే ఛాన్స్ లేదు, మరియు ఆహారం మధ్య కూడా వాటికి ఎటువంటి పోటీ లేదు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇవన్నీ కలిసి ఒకే ఋతువులో గుడ్లు పెట్టడం జరుగుతుంది. అదే మెయిన్ ప్రాబ్లం. ఒకే ఋతువులో గుడ్డు పెట్టడం అది సమస్య ఎందుకు అవుతుంది అంటే వాటన్నిటిని పొదిగే కాలం ఏ చేప గుడ్డు పెట్టినా కూడా మేబీ కిందకి రావచ్చు, లేదంటే ఏమైనా కీటకం ఆశ్రయిస్తే ఆ గుడ్లని వేస్ట్ ఆగమైపోవచ్చు, వాటికి వ్యాధులు వ్యాప్తించి ఇలా ఒకే ఋతువులో గుడ్లు పెట్టడం అనేది దాని ప్రాబ్లం కింద చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇంకా మనం వచ్చేసి వరి పొలంలో చేపల పెంపకం. వరి పొలంలో చేపల పెంపకం ఎటువంటి యూసేజ్ ఇస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది వరి పొలం, మనం ఇందులో చేపల్ని వేస్తున్నాం. చేపలు ఇవన్నీ చేపలు. చేపలు అనుకుందాం. ఈ చేపల వల్ల మనకి ఏంటి లాభం అంటే వరిలో కాండం తొలుచు పురుగు అనేది ఈ చేపలు తినడం జరుగుతుంది. సో దానివల్ల చేపలకి వరికి ఎటువంటి నష్టం కలగదు. కాండం తొలుచు పురుగుని ఈ వరిలో చేపల పెంపకం వల్ల కాండం తొలుచు పురుగుని అరికట్టవచ్చు. కాండం తొలుచు పురుగుని అరికట్టవచ్చు. కాండం తొలుచు పురుగుని అరికట్టవచ్చు అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ దానికి స్ప్రే చేసే అవసరం లేదు. అంటే పొల్యూషన్ కాకుండా వాటి వల్ల మిగతా జీవులకి హాని కలగకుండా మనం దీన్ని పంటను అనేది రక్షించవచ్చు. అట్లనే మనం పెస్టిసైడ్స్ నుంచి కూడా ఈ మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఓకేనా. కాండం తొలుచు పురుగుల్ని చేప తింటుంది, అందువల్ల చేపల పెంపకం అనేది వరి పొలంలో వేయడం వల్ల పెస్టిసైడ్స్ కొంచెం తగ్గించవచ్చు. ఓకేనా. ఇది సమ్మిళిత చేపల పెంపకం. సమ్మిళిత చేపల పెంపకం అంటే కాంపోజిట్ ఫిష్ కల్చర్ సిస్టమ్ ఇంగ్లీష్లో. ఇంకా చేపలు స్టోర్ చేయడం ఎట్లా? చేపలు అనేవి తొందరగా చెడిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎందుకు అంటే అవి చాలా సెన్సిటివ్, అంటే వాటర్లో ఉంటాయి కాబట్టి మేబీ దాని స్కిన్ టైప్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, కానీ తొందరగా చెడిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అవి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఎలా రవాణా చేయాలి అంటే వాటిని ఎగుమతి చేయడానికి కొంచెం నిల్వ చేసే పద్ధతులు వాడాలి. ఎండలో ఎండబెట్టడం, పాక్షికంగా ఎండబెట్టడం, లేదంటే పొగ పెట్టడం, ఉప్పు కలిపి ఎండబెట్టడం, ఇవన్నీ చేసి వాటిని వేరే ప్రదేశానికి ఎగుమతి చేసుకోవచ్చు. ఇదండి మనకి ఆహారోత్పత్తి, జంతువుల నుండి ఆహారోత్పత్తి అనే లెసన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో క్లియర్ చేస్తాను.